మన రేవంత్ సార్ని పట్టించుకొని ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలో లేకుంటే బీఆర్ఎస్ అధినేత అయిన కేసీఆర్ గారో ఆల పట్టించుకుంటే వేరులే అనుకోండి. కానీ సొంత పార్టీ వాళ్ళే రేవంత్ రెడ్డి పట్టించుకోవడం పోయి రేవంత్ రెడ్డి బాగా హట్ అయిపోయిండు. ఎంత హట్ అయిపోయిందంటే కొత్త ఉడికిపోయిండు లోపల. ఇక ఆయన వల్ల కాలేదబ్బా. ఇక మీరే వినండి. సభకు రాకుంటే పదవి ఎందుకు? ఏడాదిలో 30 రోజులు అసెంబ్లీకి రాలేనంత బిజీగా ఉన్నారా? పార్టీ ఎమ్మెల్యేలంతా స్టేషన్కు హాజరు కావాల్సిందే. సిఎల్పి సమావేశంలో సీఎం రేవంత్ క్లాస్. ఎన్ని క్లాసులు పెట్టినా ఇక నేను లెక్కలో తీసుకోరలే. ఇక అయిపోయింది, నీ పని అయిపోయింది. ఏముంది ఇక నేను ప్రజలు అనుకున్నా కానీ నీ ఎమ్మెల్యేలు కూడా నేను చూస్తలేరంటే ప్రజలారా ఈ వీడియో కొసదాకా కొంచెం పోనీయండి. ఎందుకంటే మనని గురించి ఇంకా తెలవాలి. సొంత పార్టీ వాళ్ళే అతన్ని సరిగా చూసుకోవడం లేదు. దాంతో రేవంత్ రెడ్డి మొత్తం నిన్న అసలు పొగలు కక్కినాడు ఆ సిఎల్పి మీటింగ్లు దేనికోసం పెట్టుకుంటారు అబ్బా? సిఎల్పి మీటింగ్ అని క్యాబినెట్ మీటింగ్ అని దేనికోసం పెట్టుకుంటారు? ప్రజల అభివృద్ధుల కోసమో ఒక మంచి స్కీమ్ రిలీజ్ చేస్తున్నా, ఇంత బడ్జెట్ ఎస్టిమేషన్ చేస్తున్నామని దాని మీద మాట్లాడాలి కదా. మరి ఈయన రాష్ట్ర ఇంకో వార్షిక బడ్జెట్ పైన మాట్లాడుకోవాల్సింది పోయి ఆ ఎమ్మెల్యేలు అడగట ఎందుకు వస్తారు? మరి ఆ బడ్జెట్లో వాళ్ళ నియోజకవర్గాలు అభివృద్ధి చేసే నిధులను రిలీజ్ చేయాలి కదా. ఆ పనికిరాని సభకు మేమెందుకు రావడం అని వాళ్ళు కూడా తెగేసి కూర్చున్నారు. మళ్ళీ బీఫామ్ ఇచ్చేటప్పుడు ఈ లెక్కలని పక్కాగా చూస్తానని వార్నింగ్. నేను ఎమ్మెల్యేలకు సమయం ఇస్తాను, మంత్రులు కూడా ఇవ్వాలి. ఎమ్మెల్యేలు జాగ్రత్తగా మాట్లాడాలి, ఇతరులు సెంటిమెంట్లను దెబ్బతీయొద్దు, మీడియాతో చిట్చాట్లు చేయొద్దు. ఎందుకంటే వీళ్ళు దొరికిపోతారు కాబట్టి కడుపులో ఒకటి నోటి మీద ఒకటి ఉంటుంది. వీళ్ళు చెవులు చెప్పాల్సింది పోయి చెడుని మైక్లో చెప్తా ఉన్నారు, మంచిని చెవులో చెప్తా ఉన్నారు. ఇట్లా వీళ్ళు అడ్డంగా దొరికిపోయే కార్యక్రమం కాబట్టి ఎవరు కూడా మీడియాతో మాట్లాడొద్దు. మీడియా వాళ్ళు వేసే క్వశ్చన్లకు మన దగ్గర అంత నాలెడ్జ్ లేదని నీకు తెలుసు, నాకు తెలుసు. కాబట్టి మనకు బడ్జెట్ అంతా ఎంత తెలియదు. మరి తెలంగాణ బడ్జెట్ అంతా ఎవరైనా అడిగిన అనుకునే పుసుక్కున మీరు చెప్పలేరు, పరుగు పోతుంది. ఎందుకు మళ్ళీ ఎంత బడ్జెట్ కేటాయించారు, దేనికోసం కేటాయించారని మళ్ళీ ఎవరైనా మీడియా వాళ్ళు అడిగితే మళ్ళీ మీకు అవగాహన ఉండదు. మళ్ళీ మీరు పోయి లిక్కర్ మీదనే ఎస్టిమేట్ చేసామంటే పరుగు పోతుందని రేవంత్ రెడ్డి ముందుగానే ట్రీట్మెంట్ చేసి ఉంచాడన్నమాట. గత బీఆర్ఎస్ హయాంలో సిఎల్పి నేతలకు మైక్ ఇవ్వలేదు. ప్రతిపక్షాల విమర్శలకు ఎమ్మెల్యేలు గట్టిగా జవాబు ఇవ్వాలని సూచన. ఇక మీరు ఇచ్చుడు మేము చూసుడు అంత అవుతుంది. ఏందో కానీ ఆ లొచ్చుడు మిమ్మల్ని బాధలు ఒకటే జరుగుతుంది ఆడ, అంతేనే కదా మిట్లారా. ఇప్పుడు వీళ్ళ అసెంబ్లీలో ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వీళ్ళు ఇస్తారా? పీపీటీ వీళ్ళకి అంత ఉందా? ఇయ్యలేరు. అసెంబ్లీలో కూడా ఇవాళ చూడండి అసెంబ్లీ కథ ఏం మాట్లాడతారు. అధ్యక్ష యూటర్న్ తిప్పిర్రు, అసెంబ్లీని మొత్తం యూటర్న్ తిప్పిర్రు. ఇక హరీష్ రావు గట్టిగా మాట్లాడగానే ఇక మీరు దేవాదుల గురించి అడిగితే నేను కాళేశ్వరం మీద ప్రిపేర్ వచ్చిన, మీరు కాళేశ్వరం గురించి అడిగితే నేను సుందీల మీద ప్రిపేర్ అయ్యి వచ్చిన అంటాడు ఆయన. నాకు ప్రిపరేషన్కి 2 days టైం కావాలని మళ్ళీ టైం పెడతాడు. ఇక పొంగిలేరు శ్రీనివాస్ ముఖ కవలికలు చూడాలి. ఇక మొత్తం బీభత్సం అయిపోతుంది, గద వణుకుతా ఉంటుంది. బీఆర్ఎస్ వాళ్ళేమో గత వైఫల్యాల గురించి మాట్లాడతారు, వీళ్ళ కథల గురించి. వాళ్ళేమో బడ్జెట్ సమావేశాల గురించి మాట్లాడాల్సింది పోయి అన్నిటి మీద మాట్లాడతారు. అందుకనే రేవంత్ రెడ్డి కొంచెం బీపీ బాగా పెరిగిపోయి మెంటల్గా బాగా స్ట్రెస్ ఎక్కి ఏం చేయాలని అర్థం కాక ఏదో ప్రజలే అనుకున్నాం కానీ మనోలే మనకు వెన్నిపోటు పొడుస్తూ ఉంటే నేను తట్టుకోలేకపోతున్నా వేమనరేందర్ రెడ్డి అనుకుంటూ ఇద్దరు కలిసి ఒక రోజున ఏడిచిర్రట, ఇద్దరు కలిసి ఒక కంచంలో తిన్నారట, ఇద్దరు కలిసి వరలో జిక్కుకున్నారు అన్నట్టుగా ఇక్కడ మనకు కనపడతా ఉంది. అందులో మంత్రి పొంగిలేటి గారు లేరు. సరే పొంగిలేటి ఉన్నాడా? అందులో మంత్రి పొంగిలేటి లేడు, అందులో వివేక్ వెంకటస్వామి లేరు. తర్వాత మిగతా చాలామంది రాజా నరసింహ దామోదర్ ఏదో ఉన్నాడు కదా ఆయన కూడా లేరు. తర్వాత ఐటీ మినిస్టర్ శ్రీధర్బాబు అయితే ఉన్నాడులే, తుమ్మల నాగేశ్వరరావు ఆయన కూడా లేడు. ఇక ఎమ్మెల్యేలు అయితే ఎవరు కూడా రాలేదట. వీకెండ్ తీసుకుని అట్లా ట్రిప్పులకు బయట పోయిన కార్యక్రమాలు.